Hoje eu vou dar pro novinho, pode ela sim. O novinho me olhou e respondeu minha pepequinha. Hoje eu vou dar pro novinho, pode ela sim. ఈరోజు మన కంటెంట్ వచ్చి విఎన్ఆర్ విజైఐటి కాలేజ్లో ఆటో ఎక్స్పో ఉంది. సో దానికోసం ఇప్పుడు నేను రెడీ అయిపోయి చాలా రోజుల తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నా. సో ఇది మన బండి, మీకు తెలిసిందే NS200. సో ఇప్పుడు మనం వీటి నుంచి బయలుదేరదాం తొందరగా రెడీ అయ్యి. సో మన దగ్గర చిన్న గ్లౌజెస్ వేసుకోవాలి. సో సేఫ్టీ కోసం అని గ్లౌజెస్ వేసుకుంటున్నాం. సో గ్లౌజెస్ వేసుకొని ఇప్పుడు మెల్లగా ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను మన దోస్గాన్ దగ్గర ఉన్నాను అనమాట, లింగంపల్లిలో. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా. సో మన బండి చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మన బండి అంటే క్యాబ్ నేను చక్కగా సెట్ చేసుకోలేదు. సరే మధ్యలోకి వెళ్ళి సెట్ చేసుకుందామని ఇప్పుడు నార్మల్గా వేసుకొని వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే లేట్ అయిపోతుంది. నేను ఇప్పుడు మియాపూర్ సిగ్నల్ దగ్గర ఉన్నా. సో ఇక్కడ జరా ట్రాఫిక్ ఉంది. సో దానికోసం నేను చిన్న షార్ట్ కట్ ఏమైనా చూసుకోవాలి. ఇక్కడ ట్రాఫిక్ చూడవచ్చు. మియాపూర్లో పొద్దున ట్రాఫిక్ చాలా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మెల్లగా వెళ్ళిపోతున్నా. సో ట్రాఫిక్ ఉన్నా కానీ ఇప్పుడు నాకు ఆప్షన్ లేదు, మెల్లగా ట్రాఫిక్ని దాటుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఆబ్వియస్లీ నేను వెళ్తూనే ఉన్నా, మీరు చూడొచ్చు వీడియోలో. సో ఇక్కడ జర కెమెరా యాంగిల్ ఏదైనా చూసుకుందాం ఎట్లుందో. నేను చూసుకోలేదు రూమ్ దగ్గర. సో ఇప్పుడు జర ఆపి నేను చూసుకుంటా యాంగిల్ ఎట్లుందో. ఇప్పుడు ఫోన్లో అయితే కొద్దిగా కెమెరా యాంగిల్ చూసుకుందాం, ఎందుకంటే ఎట్లుందో చూసుకోలేదు నేను. సో ఇప్పుడైతే కెమెరా యాంగిల్ నాకు ఓకే అనిపించింది, పర్లేదు. సో ఈ యాంగిల్లో నేను తీసుకోవచ్చు, వీడియో షూట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మళ్ళీ మెల్లగా బయలుదేరుతున్నా. చాలు, ఇంకా కెమెరా యాంగిల్ అయితే ఓకే, డన్. చలో రైట్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ. ఎట్లా వస్తున్నావు? వెళ్ళగా వస్తున్నావు నువ్వు బండి పక్కన పెట్టి నంబర్ ప్లేట్ విరిగిపోయింది. ఏం చేద్దామంటావు బ్రో? ఏంది అర్థం కాలే. ఏం కొడుతున్నావు? సరే సరే నువ్వు చెప్తే చేయకపోయి ఉంటే నీకు ఈరోజు ఉండేది. నిజంగా చెప్తున్నా, నువ్వు చెప్తావు కానీ ఏమైనా చేయకపోయి ఉంటే నీకు ఈరోజు నిజంగా చచ్చిపోతున్నావు నా చేతిలో. అరే మెల్లగన్నా, నువ్వు పోతున్నావు, ఇంకొని తీసుకోపోతావు. ఏం చెప్పాలి రాబాయ్, వాడు చెప్తే కొట్టుకుంటుండంట. మళ్ళీ వానికి ఏమైనా చెప్తే నేను పని చేసుకుంటుండే కానీ ఏమన్నా లేదు, కానీ గుద్దంతా తెంగుతుండే. పాపం అనిపించింది పని చేసుకుంటున్నా అంటే. లేకపోతే వానితో వాంది అయిపోతుండే ఈరోజు. రాముట్లా ముట్ట చూసుకోరు, తీగరు వానికి ఏమన్నా చెప్పుర్రు. ఇక మొత్తం 20 అయ్యింది.
బండ్లపల్లి దాటినాక డాక్టర్ రెడ్డిస్ కాడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో అందుకే కొద్దిగా కింద రోడ్ బాగాలేదు. మనకి ఇంకా ఇక్కడ నుంచి కాలేజ్ ఒక 1 కిలోమీటర్ అన్నమాట. సో ఇప్పుడు మనం డైరెక్ట్లీ ఇవన్నీ స్కిప్ చేసుకొని డైరెక్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయినాం. సో కాలేజ్ లోపల ఎంట్రీ అవ్వాలి. ఇప్పుడు ఎంట్రీ దగ్గర ఏమైనా అడుగుతారా అనేసి తెలీదు. సో చూద్దాము ఏమైనా అడుగుతారేమో అనేసి. ప్రస్తుతానికి అయితే ఎర్లీ మార్నింగ్ కదా, 9:30, 10 అవుతుంది. సో ఈ టైంకి మోస్ట్లీ మనకు ఏం అడగరు అనమాట ఐడి కార్డ్ అవన్నీ. సో డైరెక్ట్లీ మనం అయితే కాలేజ్ లోపలే అయితే ఎంటర్ అయిపోయినాం కదా. సో బండి ఇక్కడే అంటే లైక్ బయటనే కొద్దిగా దగ్గరలోనే పార్క్ చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈజీ అవుతుంది. సో అందుకే నేను ఇక్కడ దగ్గరలోనే పార్క్ చేస్తున్నాను, మరీ లోపల కాకుండా. యాక్చువల్లీ కింద ఉంటుంది స్టూడెంట్ పార్కింగ్. ఈరోజు ఏంటంటే పైకి పెట్టిర్రు. సో ఫ్యాకల్టీ కదంతా లైక్ పార్కింగ్ అంట. సో ఈరోజు ఇక్కడ పార్కింగ్. సో ఇక్కడ కొద్దిగా బయటనే పెట్టేస్తే హ్యాపీ. సో వీళ్ళంతా అందరు వెయిటింగ్ అనమాట. సో ఇప్పుడు ఇంకా ఏ బండ్లు రాలేదు, ఏ కార్స్ రాలేదు. సో అప్పుడు ఒక్క కార్ వచ్చింది. సో ఇది ఒక్క కార్ వచ్చింది. ఢిల్లీ इसके अलावा कस्टम कोड है इसका KNM का एयर फिल्टर है, एयर इनटेक है फ्रॉम हेडर से सीधा स्ट्रेट पाइप फुल एग्जॉस्ट का सीधा इंजन से जैसा आवाज़ सीधा डायरेक्ट। इसके अलावा फ्लेम किट है गाड़ी हैदराबाद में मॉडिफाइड किया है, ओनली वन इन हैदराबाद है, बट इन इंडिया ही बोल सकते हैं।
వాళ్ళు ఇన్నట్లే అక్కడ చూడు